హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచో మేము ఎలా వీడియో షూట్ చేస్తామని చెప్పేసి ఒక వీలాగ్ తీద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో ఫైనల్లీ ఈరోజు డిసైడ్ అయ్యాం ఆ వీలాగ్ తీద్దామని. మీ అందరికీ తెలిసిందే మేము వీక్లీ 5 days వర్క్ చేస్తాము. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సాటర్డే సండే మాత్రం పర్టికులర్గా ఈ షూట్స్ పెట్టుకుంటాము. ఎవ్రీ సాటర్డే సండే అని చెప్పాను, కానీ ఎప్పుడన్నా మంత్లీ వన్స్ ఖచ్చితంగా కలుస్తాం. మంత్లీ వన్స్ ఖచ్చితంగా కలిసి ఈ వీడియోస్ అన్ని షూట్ చేస్తాం. సో ఈరోజు మీరు మాతో జర్నీ చేసి ఈ వీడియోస్ ఎలా షూట్ చేస్తాం, దాని మేకింగ్ అండ్ అందులో కొన్ని ఫన్ జనరేట్ అయ్యేది కూడా మీకు చూపిస్తూ ఉంటాం. సో కీప్ వాచింగ్. చిన్న చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ మేము 9కి కలుద్దామని చెప్పేసి అనుకున్నాము అందరము. అలానే అందరికీ మెసేజ్ కూడా పాస్ చేశాను, 9 కల్లా కలుద్దాం షూట్కి అని చెప్పేసి. ఒక రామకృష్ణ తప్ప ఇంకెవ్వరూ రాలేదన్నమాట. రామ్కి ఒక్కడే 9:15 కల్లా వచ్చేసాడు. దీనికి విసులు ఒకటే సరిపోదు. సో ఇప్పుడు మనం వెళ్ళి ఇంకొక 2 ఆనిముత్యాలను కలుస్తాము. అసలు యాక్చువల్ లేట్ అయింది వాళ్ళే. అబ్బో టోనీ ఎక్కడ? ఇంకా ఎండింగ్లో ఉన్నారా, స్టార్టింగ్లో ఉన్నారా? ఎండింగ్లో ఉన్నారా? సరే, మా ఇక్కడే చెఫ్ ఆపోజిట్లోనే ఉన్నాం. సరే తొందరగా. ఓకే, ఇంకా మన వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. సో వెయిట్ చేద్దాం కాసేపు వీళ్ళు వచ్చేంత వరకు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే మేము 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అయితే ఇందు పాప 8:45కే వచ్చేసింది. ఎప్పుడు నేను దొరుకుతూ ఉంటాను, నేను లేట్ చేస్తాను. ఈరోజు మేడం లేట్ చేశారనమాట. టోనీ కూడా 9కి ఫోన్ చేస్తే అన్నా నేను లేచి 2 నిమిషాలు ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి చెప్పాడు. ఎంతకు తెగించారా? అందరూ అనుకుంటారు యాక్చువల్లీ ఇందు రామ్కి 2 కపుల్స్ అని. వీళ్ళు రియల్ కపుల్స్ అనమాట, రియల్ కపుల్స్ కాదు. రియల్ హస్బెండ్ వేరండి, ఈయన రియల్ హస్బెండ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇల్లు లేట్గా వచ్చింది కాకుండా మళ్ళీ షో చేస్తున్నారు. ఏదన్నా అంటే 2 దోశలు మాత్రమే తిన్నారంట. మా వల్ల లేట్ అయిందంట. 2 దోశలు కాదు, 1 దోశ 2 ఇడ్లీ. నీకు ఇన్ని రోజులు నీకు నచ్చిన వీడియో ఏది? నచ్చిన వీడియో విరూపాక్ష. మళ్ళా అదే మళ్ళీ విరూపాక్ష చేద్దాం. నీకు ఇందు నాకు అన్ని నచ్చుతాయి. ఒకటి చెప్పాలి. అదే 5 lakh సబ్స్క్రైబర్స్, 5 lakh వ్యూస్ వచ్చినాయి కదా ఆ వీడియో. మాస్క్ పెట్టుకోండి. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మా ప్రయాణం సాగుతుందండి. షూటింగ్ లొకేషన్ని చేరుకోవడానికి మాకు 1 hour పడుతుంది. అంటే మార్నింగ్ 11 AM కల్లా రీచ్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు షూటింగ్ చేసుకుంటాం. అండ్ ఈ 1 dayకి కావాల్సిన స్కిట్స్ అన్నీ కూడా ముందే రాసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇదిగోండి మాటల్లోనే లొకేషన్కి వచ్చేసాం. ఇది మేము షూటింగ్ చేసే హౌస్ అండి. మాకు ఫస్ట్ టైం షూటింగ్కి ఒక ప్లేస్ కావాలన్నప్పుడు చాలామంది నో చెప్పారు, కానీ మనోహర పూసా గారు మా మీద నమ్మకంతో ఈ ప్లేస్ని షూటింగ్కి ఇచ్చినందుకు ఆయనకి ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ఇప్పుడు టైం నైట్ 8 అవుతుందండి. కపుల్ కామెడీ రీల్స్ ఆల్రెడీ షూట్ చేసి ఇందుని వాళ్ళ ప్లేస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటోని. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఆర్ రూమ్మేట్స్ రీల్స్ చేస్తూ నైట్ డిన్నర్కి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. అందరం ఉంటాం కాబట్టి పని షేర్ చేసుకొని ఫుడ్ అండ్ కర్రీస్ చేసుకుంటాము. చూసారు కదా, ఒకవైపు చికెన్ కర్రీ, ఇంకోవైపు చికెన్ ఫ్రై, రైస్, అలానే ఆమ్లెట్కి కావాల్సిన ఆనియన్ అవి కూడా ఫ్రై చేస్తున్నాడు టోనీ. ఒక వీడియోతో ఫేమస్ అయినాడు ఇక్కడ ఉన్నాడు. This is Owen. This is my boss, small boss. Our famous next upcoming Brahmanand. చూసారు కదా, ఇలా మేము నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ షూట్ కంప్లీట్ చేసుకుంటాం. ఇవన్నీ మా వీడియోస్ మేకింగ్ వెనకాల ఉండే కష్టాలు.
ప్లీజ్ కీప్ వాచింగ్. అలానే మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి భావిస్తూ యువర్స్ లోకేష్.